ఏంటంటే నేను ఇక్కడ నిజముగా మొదలుపెట్టుకోవాలి సమీపముగా ఉన్నాను. ఆమె రచన ఇల్లే రచన ఆయననే పడి అసలు దేవుడు చెప్తున్న మాట, నేను మీతో ఉన్నవాడిని అండి. ఆమె దేవుడు అదే సహాయం ఇక సమీపంలో దేవుడు చేయాలి హంసభాంతిగా ఆ బ్రీత్ అనే నేమ్ ఆఫ్ జీసస్. ఆమె దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఉన్నవాడిని అనువాడని మరణించాను కానీ నేను సజీవుడున్నాను. ఆమె ఆమె దేవుడికి సజీవుడైన దేవుడు. ఆయన మరణం చేయించిన దేవుడు, మరణ యాత్ర చేయించిన దేవుడు. ఆయన ఎవరి కోసం మరణించాడు అంటే సర్వమానవాళి పాప పరిహారం కోసం మరణించాడు. ఆయన ఇది కరెక్ట్గా మీరు నోట్ చేసుకోవాల్సిన మాట. యేసుక్రీస్తు వారు దేనికి మరణించాడు అంటే సర్వమానవాళి పాప పరిహారం కోసం. ఆయన మన కోసం మొత్తపడ్డాడు, మన అతిక్రమ నిమిత్తం గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం వల్ల విడుదల. ఈ రోజున మనం గ్రహించవలసినది ఏంటి అంటే, ఆమె సర్వమానవాళి పాప పరిహారం కోసం మరణించబడిన క్రీస్తు ఏమి కోరుతున్నాడు మనం ఈ రోజున? అందుకే నువ్వు చివరి దాకా నమ్మకం కూడా నీకు జీవితం నీకు అనుభవించాడు. అంటే చివరి దాకా మన విశ్వాసం ఎలా ఉండాలంటే చివరి దాకా 10 దినములు నీకు శ్రమ కలిగిన ఆయనను నువ్వు చివరి దాకా నమ్మకం ఉండాలి. అంటే ఎప్పుడు దాకా మన మరణం దాకా నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చే బహుమానం ఎలా ఉంటుంది? చాలా విలువైనది. ఆమె ఆమె చిన్న చిన్న సమస్యలు వస్తే మన విశ్వాసంతో వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం బలహీనత వచ్చేది మన విశ్వాసంతో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ యోబు గారి జీవితంలో కలిగిన శ్రమలు బైబిల్లో ఎవరు కూడా అనుభవించలేదు. ఆమె అట్టి శ్రమను అనుభవించగలిగిన ఒక వ్యక్తి ఎవరంటే యోబు గారు అనుభవించిన శ్రమలు, కరువు ఎన్ని కూడా అనుభవించిన వారు అంటే నెక్స్ట్ పౌలు గారే వస్తారు. ఆమె నెక్స్ట్ పౌలు గారే కనబడతారు. ఎందుకంటే అపోస్తుల్లో కూడా అంత వేదన పొందిన వారు ఎవరు కూడా ఈరోజు నేను చెప్తున్నా, ఎవరికి వారి స్థాయికి దగ్గరగా వారు శోధింపబడ్డారు, ఎవరికి వారి స్థాయి దగ్గర వారు బాధించబడ్డారు. కానీ అపోస్తుల పౌలు ఇంత ఒకటే మాట చెప్తాడు, నేను క్రీస్తును పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవనంటాడు. అంటే నేను ప్రతి విషయంలో క్రీస్తు శ్రమలో నేను పాల్గొవస్తున్నై ఉన్నాను కాబట్టి ప్రతి విషయాన్ని నేను క్షుణ్ణంగా పరిశోధించాను. కాబట్టి నేను బ్రతుకుడు క్రీస్తు చావైనా నాకు వేరు. కాబట్టి వస్త్రహీనతైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను, రోగమైనను, బలహీనతైనను, కరువైనను ఏదైనా సమస్య లేదు. కానీ నేను క్రీస్తు కోసం బ్రతకాలి అని ఒక ఆలోచన కలిగి తన బ్రతికిన జీవితాన్ని ప్రజలకు ఏం చెప్పారు? నేను క్రీస్తును పోలి నడిచి మీరు నన్ను పోలి నడవాలి. ఈరోజు మనం ఎవరిని పోలి నడవాలంటే పౌలు గారిని బట్ట, పేతురు గారిని బట్ట, ఎవరిని బట్టి అంటే వారు క్రీస్తు మాదిరిగా బ్రతకడానికి జీవించారు అంతే. కానీ మనం ఎవరిని బట్టి బ్రతకాలంటే సర్వమానవాళి పాప పరిహారముగా మన కోసం మరణించిన యేసు వైపు చూసి మన పరుగుతో ముట్టించారు. మన పరుగు ఎలా ఉండాలంటే అలిసిపోకూడదు. శరీర బలంగా అలసలు రావచ్చేమో, శరీర సమంగా బలహీనత రావచ్చేమో, ఆత్మానుసరంగా మన బలవంతులుగా ఉండాలి. ఆమె నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసరంగా బలవంతులుగా ఉంటావో క్రీస్తు ప్రేమనిచ్చిన ఎవరు ఎడబాయలేరు. కరువు కావచ్చు, వేదన కావచ్చు, బాధ కావచ్చు, ఇబ్బంది కావచ్చు. నేను అన్ని కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను రాత్రికాల సమయంలో మా శిష్యులు బయట ప్రార్థన చేస్తున్నారు హాల్లో. నేనేమో గదిలో నా ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు 9 రకాల దురాత్మ శక్తులు వచ్చి నిలబడి మోకరిస్తారు. ప్రార్థన గదిలో వచ్చి ఒకటే అడుగుతున్నాయి, ఈ రోజున నీవు నాకు మోకరించినట్లయితే కనుక నీకు కలిగిన దానికన్నా రెట్టింపిస్తాము, లేకపోతే ఏం చేస్తావు అన్నా, ఉన్నది తీసేస్తాను. ఉన్నది నీకు అధికారం ఎవరు ఇచ్చారు? ఇదిగో నేను దేవుడి దగ్గర అధికారం తీసుకొచ్చిన పత్రం నీకు అని. ఏం చేయాలి? నేను ఒకటే మాటను, దేవుడి చిత్తం నెరవేర్చబడును కాక అంతే. అంతే. ఆ రోజు నుంచి నా జీవితంలో కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఆ రోజు నుంచి నా జీవితంలో వేదన స్టార్ట్ అయ్యింది. ఆ రోజు నుంచి నా జీవితంలో అన్నీ కూడా సామాన్యమైన విషయం కాదు. ఎవరు అనుభవించలేని బాధలు నా జీవితంలో కలిగింది, వ్యాధులు కలిగి నా జీవితంలో. రెండోసారి వచ్చిన సాతాను, నీకు కలిగినంతా తీసేశారు కదా, ఇప్పుడైనా నాకు నమస్కరించు అన్నాడు. దేవుడి జీవితం నెరవేర్చబడును కాక అంతే. 2 కిడ్నీలు ఇంకేషన్, లివర్ డ్యామేజ్,
హార్ట్ ఎల్లాస్ అయిపోయినాం, కాళ్ళు 10 నిమిషాల నుంచి బోధకాళ్ళ మారిపోతున్నాయి. కనీసం ఫ్యాంటు కూడా నా కాళ్ళకి ఎక్కదు. అటువంటి పరిస్థితి మూడోసారి ప్రత్యక్ష వచ్చేది ఈసారి మరణమే అన్న. ఆమె దేవుడి చిత్తం నెరవేర్చబడును కాక. ఆమె సమాధానం చెప్పకూడదు సాతానికి ఎప్పుడు కూడా. ఒకటి చెప్తే చాలు, నా దేవుడి చిత్తం నెరవేర్చబడును కాక. ఆమె దేవుడి చిత్తంలో మీ మీద ఉన్నది ప్రణాళిక ఇటువంటి తెలుసా? ఉన్నతమైన ప్రణాళికతో మన దేవుడు పిలిచి ఉన్నాడు. అమ్మాయి సామాన్యమైన ప్రణాళికతో మన దగ్గర కూర్చోబెట్టలేదు దేవుడు. అమ్మాయి నువ్వు బాధించబడడానికి ఇక్కడ కూర్చోబడ్డాడు, శోధింపబడడానికి నేను కూర్చోబెట్టలేదు. కానీ నీ శోధన నీ బాధ నుంచి విడిపించడానికి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. నేను పిలిచిన వాడు ఎవరో తెలుసా? సావుకుడు కాదు. అమ్మాయి దేవదూతలు కాదు పిలుస్తా, సర్వమానవాడి పాప పరిహారం నిమిత్తం మరణించిన పునరుద్ధారణ క్రీస్తుని పిలిచాడు. కాబట్టి ఈరోజు మందిరంలో ఉన్నామే. ఆమె ఈ రోజున నిర్ణయానికి సమీపంలో తీసుకున్నారు. మన దేని విషయంలో భయపడకూడదు. కీర్తన గ్రంథంలో ఒక మాట వచ్చిన 103వ కీర్తనలో 17-18 వర్షాలు చక్కటి మాట ప్రభు మాట్లాడుతుంటాడు. ఆమె 103వ కీర్తన 17వ అధ్యాయం 103వ కీర్తన 17వ వచనం 18వ వచనం. అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఎక్కడ దాకా నిలుచుందండి? నీ ఆశీర్వాదం సామాన్యమైనది కాదు. నమ్మే నీ దీవెన సామాన్యమైనది కాదు. చిన్న చిన్న బలహీనతలు నువ్వు భయపడద్దు. ఆమె నేను ఎంత చదువుకున్నానే, ఇన్ని డిగ్రీలు చేశానే, ఎంత గొప్ప స్థితిలో ఉండవలసిన నేను ఖాళీ స్థితిలో ఉన్నానే, ఏది లేని అనుభవంలో ఉన్నాను నువ్వు అనుకోవద్దు. ఆమె నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావు. ఆమె నీ కృప నీ మీద ఉన్న కృప ఏగుమందే కాదండి. ఆయన భక్తుల మీద ఉన్న కృప ఎటువంటిదంటే యుగములలో ఆయన కృప నిలిచి ఉంటుందన్న. ఆమె కీర్తన 63:3 అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నా పెదవులు నిన్ను స్తుతించును గాక. ఆమె ఆయన కృపతో పాటు ఆయన జీవాన్ని ఫలముగా పెట్టిన దేవుడు. ఆమె ఆమె ఆయన కృపలో పంచుతో ఏమిటంటే తన ప్రాణమును ఫలముగా పెట్టిన దేవుడు అండి. ఈ రోజున ఆయన నీకోసం మరణించిన మహాదేవుడైన ఆమె ఆయన నీకోసం మరణించిన దేవుడు సమాధిలో లేడు, సజీవుడిగా లేచిన వాడైనా. ఆమె నేను ఒకటే మాట్లాడతాను. ఆది కాలంలో మాటలు తీయాల్సిన అవసరం లేదు. భూమి ఎలా ఉందండి? నిరాకారంగా. అవునా? భూమిని నిరాకారంగా శూన్యంగా భూమిని ఏం చేశాడైనా? ఫలభరితంగా మార్చాడు లేదు. భూమికి పునాదులు వేసాడు లెక్కండి. దాని నుంచి ఫలభరితంగా మార్చాడు. ఎందుకు మార్చాడు భూమి ఫలభరితంగా అంటే ఆమె భూమికి పునాదులు వేయక మునిపే ఆయన చిత్తంలో నీవు నేను ఉన్నాను. కాబట్టి మనం ఈ భూమి మీద నివసించాల్సింది. కాబట్టి శూన్యంలో వేలాడుతున్న భూమికి ఒకటే మాట చెప్తాడు, వెలుగు కమ్మా, వెలుగు కలిగినట్టు ఒకటే మాట. ఆమె ఎంత పరమవంతంగా దేవుడు ఎందుకు మార్చాడు భూమిని అంటే తన ప్రతిరూపములలో ఈ భూమిని ఏరడానికి. ఆమె ఆయన ప్రతిరూపమైన మనము భూమిలో సంచరించడానికి ఆయన నిరాకారం కలిగిన భూమిని పరమవంతంగా మార్చాడు. ఈ రోజున నిరాకారముగా ఏ ఆశ ఏ ఒక్క బలహీనత నీవు ఉన్నావు, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. ఆమె నీవు ఏ విషయంలో నువ్వు బాధించబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నజరేయుడైన యేసు. ఆయన నజరేయుడైన యేసు. ఆమె ఆయనే నజరేయుడైన యేసు. ఆయన కృప 1000 మందికి చూపగలిగిన దేవుడు అంటారు. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండును. 20-31 అక్షరంలో 3వ వచనం అంటాడు, శాశ్వతమైన ప్రేమ విడివగా కృప చూపుతున్నాడు. ఆమె ఆయన ప్రేమ ముందు నీ ముందున్న సమస్యలు ఏ పాటివి కాదు. ఆమె ఆయన ప్రేమ ముందు నీ బలహీనత ఏ పాటిది కాదు. ఆమె సాధారణ దేవుడు మాట చెప్తున్నాడు. ఆమె సాధారణ చెప్తున్న మాట ఏంటంటే ఆమె ఎంత మాత్రం నీకు హాని కలగదు, నీ ద్వారా నాకు చాలా పని ఉంది, నా చిత్తము నీ మీద ఉన్నది అని సాగరతో దేవుడు సెలవిస్తున్నాడు. ఆమె నా ఏర్పాటులో నీవు ఉన్నావు, నా చిత్తంలో నీవు ఉన్నావు, ఎంత మాత్రం నీకు హాని కలగదు. నా చిత్తము లేనిదే ఎంత మాత్రం నిన్ను హాని కలగదు. ఎందుకంటే నీవు నా చిత్తంలో ఉన్నావు, నీ ద్వారా నా పని నీకు ఆచరించబోతున్నావు.
ఆమె సాగర్ కొన్ని నేను మామూలు ట్రై చూసుకుంటున్నాను. ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుని ఆరాధిస్తాను ఒకరించి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాను. ఆమె ఏ కీడు నీ గుడారంలో సమీపించదు, ఎందుకంటే నీ అడుగుని ఇరుకును పడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ స్తోత్రం కలుగుతున్నాను. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే దీని నేనైతే ఎవరు దీన మనసు గల వారే ఉంటారు. ఆమె అంటే దేవుడి దగ్గర ఎలా ఉండాలి, దేవుడి మంత్రం ఎలా ఉండాలి, వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండాలంటే దీన మనసు గల వారే ఉంటారు. ఆమె దేవుడు కొనేది ఏంటి తెలుసా? దీన మనస్సు. ఆమె గర్విష్ఠుల మనసు దేవుడు కోరల, అహంకార మనసు కోరల, ధనవంతుల మనసు కోరల. ఎవడైతే ధీరుడై ఆయన సన్నిధిలో మొర్ర పెడతారో వారిని రక్షించే దేవుడు ఆయన. ఆమె యోబు గారు ఏమైందంటే యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును. ఆమె ఆయన కృప ఈగమందే కాదు కానీ తన భక్తులు ఎలా ఈగములో ఆయన కృప నిలిచి ఉందంట. ఆమె అంటే మనం ఏ ప్రణాళికతో ఉన్నాం, మనం ఆయన ఉద్దేశంలో ఏ ప్రణాళిక మనం కలిగి ఉన్నాం, ఇది ప్రాముఖ్యమైన మాట. వ్యాధి వచ్చిందని కుంగిపోవాల్సిన అవసరం లేదు, బాధ వచ్చిందని కుంగిపోవాల్సిన అవసరం లేదు, ఆర్థిక సమస్యలతో బాధించబడుతున్నాడని కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఆమె నేనేం చేయలేకపోతున్నాను, చేతగాని వాడుగా చేతగాని దాని దగ్గర ఉన్నాను అని అస్సలు భయపడగలదు. ఎందుకంటే ప్రతి దానికి ఒక సమయం కలదు. బైబిల్ చెబుతుంది ప్రతి దానికి సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, బ్రతుకుటకు, ప్రతి దాని భూమిలో ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. దేవుడు నీకు ఒక సమయాన్ని ఇస్తాడు. ఆమె నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న స్థితిని బట్టి నువ్వు అస్సలు ఉండాల్సిన అవసరం. ఎందుకంటే నీ మీద ఉన్న ప్రణాళిక యుగములు ఆయన కృపతో నేను ఎప్పటికీ నియమించాడు. ఆమె కాబట్టి నీ మీద ఉన్న ప్రణాళిక సామాన్యమైనది కాదు. ఆమె స్తోత్రం కలుగుతుంది. ఆమె ఎందుకంటే వస్త్రహీనత కావచ్చు, బలహీనత కావచ్చు, ఖడ్గం కావచ్చు, ఉపద్రవం కావచ్చు. ఈ ఉపద్రవం నుంచి నేను దాటగలనా అంటే దేవుడు అంటుంటాడు ఎర్ర సముద్రాన్ని పాయక చేసి నా బిడ్డలు నడిపించిన దేవుడు అని అంటాడు. నా రక్తములో కడగబడిన నీవు ఎర్ర సముద్రం కాదు కానీ దేనిని దాటించగలను అంట. ఆమె ఈరోజున ఇక్కడే మాట, నీవు దేవుని ఆలయంలో మార్చబడినప్పుడు నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము యోధానం ఏమైందండి? ఆశలు పాదవులు పట్టగానే బాయిలుగా మార్చాడు. ఈరోజు నువ్వు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధ ఆత్మని వరముతో నింపబడినప్పుడు, దేవుని ఇష్టానుసరమైన జీవితంలో జీవించినప్పుడు ఏ సమస్య అయినా సరే ఆమె నీ ముందు నిలవదు. ఆమె ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఆయన సమూహానికి వినపడుతుంది. ఎందుకంటే నువ్వు ఆయన ఆలయంలో మార్చబడు, ఆయన నీలో నివసిస్తున్నాడు. ఆమె ఆయన నీలో నివసిస్తున్నప్పుడు ఎంత మాత్రం నీకు ఆని తలపెట్టదు. స్తోత్రం కలుగుతుందా? ఆమె గుంటూరు లలిత హాస్పిటల్లో నాకు ఒక మాట చెప్పారండి, నీకు లివర్ క్యాన్సర్ వచ్చి వెళ్ళిపోతావు, 3 నెలల టైం, గాలిపేట మొత్తం పోయింది అన్నారు. ఏం లేదు, చివరి శ్వాస, 3 నెలల టైం వచ్చి వెళ్ళిపోతావు, నేను మర్చిపోవచ్చు అన్నారు. నేను ఏడుస్తున్నాను ప్రభు దగ్గర, ప్రభు నేను చెప్పాను ఈ వ్యాధి నన్ను బాధిస్తుంది, ఈ మరణం నన్ను బాధిస్తుంది. డాక్టర్ గారు 3 నెలలు టైం పెట్టారు, 3 నెలలు టాబ్లెట్ రాస్తారు, బ్రతుకుంటే రా అన్నాడు. నన్ను ఏం చేయమంటావు? ఇదే ఏడుస్తున్నా డాక్టర్ గారు చెప్పి 2 నెలల 15 రోజులు అయిపోయి టైం లేదు, ఇంకా 15 రోజులు నా మరణం. డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా దేవుడు మాట్లాడుతున్నాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు గొప్పవాడు, నువ్వు సంఘముతో కలిసి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలంటే అప్పుడు దాకా నీళ్లు కూడా గొంతులోకి వెళ్తే ఇన్ని నీళ్లు తాగిన నీళ్లు బయటకు వచ్చి, ఆహారం ఎందుకంటే అంత ఆహారం బయటకు వచ్చింది. ఎప్పుడైతే 3 రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా ప్రార్థించినప్పుడు ఆ రోజు సాయంకాలం ఒకటే మాట చెప్పాను, నాకు దమ్ము బిర్యానీ చేయించి పెట్టున్నాను. ఆ రోజు నేను దమ్ము బిర్యానీ తిన్నాను. తెల్లారి ఒకటే మాట చెప్పాను, నాకు చేపల కూర కావాలి, చేపల కూర చేయి. ఆమె తర్వాత కూడా నాకు ప్రాన్స్ బిర్యానీ కావాలని, నేను ఏది కావాలని మా వాడు అది చేసి పెట్టాడు. వాంతి కలిగింది, మళ్ళీ రిపోర్ట్స్కి వెళ్ళి నేను మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాను. నీ లివర్ నార్మల్గా ఉంది, నీ గాలిపేట నార్మల్గా ఉంది, అసలు నీకు రిపోర్ట్లే మారిపోయినాయి, నువ్వేం చేస్తావు అన్నాడు. నేనేం చేయలేదని ప్రభు చేశాడు. ఆమె వ్యాధి నిన్ను బాధించేమో కానీ దేవుడి చిత్తంలో నీ వ్యాధి నీకు ఇది గమనించవలసిన నీ ఆర్థిక భాగం నీ ఆత్మీయతను కుంగదీర్చేమో కానీ దేవుడు దాటి ఏ కీడు నీకు సమీపించవు.
ఆమె నువ్వు ఎదుర్కొనే సమస్యలు పోరాటాలు నీ జీవితంలో కలిగి ఉండొచ్చేమో కానీ దేవుని ప్రణాళిక నీ ఎదురున్నంత వరకు ఎంత మాత్రం నీకు ఏ హాని జరగదు. నేను నమ్మే విశ్వాసం దేవుని స్తోత్రం కలుగుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వేవేల మంది కృప చూపినప్పుడు ఈ మంది కాదు, ఆయన కృప మనకు తోడే ఉంటా. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు బిడ్డల మీద ఈగ యుగములు ఆయన కృప మన మీద నిలిచి ఉన్నదండి. ఈ యుగమైన రాబోయే యుగమందు కూడా అంటే ఈ యుగం అంటే దానికి అంతులేదు ఇంకా. అంటే ఏ ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావో దేవుని దృష్టికి ఒకసారి ఆలోచించు. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఎంతసేపు మన ఇష్టాన్ని ప్రభుని అడుగుతాం. బాగా వినవలసిన మాట దయచేసి. ఎంతసేపు నాకు ఇది కావాలి ప్రభు, నాకు ఇది కావాలి ప్రభు, ఇక నాకు ఈ సమస్య ఉంది, నా బిడ్డలు ఈ సమస్య ఉంది, నా కుటుంబం ఈ సమస్యలో ఉంది, నేను ఇలా ఉన్నానయ్యా, నాకు ఇది కావాలయ్యా అని మనం ఏడ్చి మొరపెడతామే. అసలు ఆ ప్రభు నా కోసం ప్రాణత్యాగం చేస్తాడు కదా, నీ కోసం నేను ఎలా బ్రతకాలి ప్రభు అని మనం ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయన చిత్తం మన బయటకు వస్తాడు. ఆమె నీకు నచ్చిన జాబే అడుగుతున్నా ప్రభు, నాకు ఇదే కావాలి ప్రభు అంటా. నీకు నచ్చిన చదువుని ఇదే చదవాలనుకున్నా, నా బిడ్డలు ఇలాగే ఉండాలనుకున్నా తప్ప అయ్యా నా బిడ్డల మీద ఏ ప్రణాళిక ఉంది, నేను ఏ జాబ్ చేయాలని ప్రణాళిక ఉంది. నువ్వు ఆయన అడిగి తెలుసుకో. దేవుడు మాట్లాడేవాడు మోగవాడే కాదు. ఎంతసేపు మనకు నచ్చింది జరుగుతుంది. అయ్యా నా బిడ్డలు గర్భఫలం కావాలి, ఇప్పుడు ఉన్నత నిమిషంలో నా ఒక్కపాటు ఫ్లైట్ అయితే కాదు, లేకపోతే నేను 10 బిల్డింగ్లు కట్టాలి, నా ఆస్తి పడుగా నా ఆస్తి నా పిల్లలకి చెందాలి. ఎంతసేపు భూ సంబంధంగా అడుగుతాం తప్ప పర సంబంధమైనది అడగాలి. ఏంటంటే ప్రభువా నా కోసం మరణించావే, నా రోత పాప జీవితాన్ని క్షమించావే, మరి ఇప్పుడు నీ కోసం నేను ఏం చేయమంటావు, అసలు నీ కోసం నేను ఎలా బ్రతకాలి ప్రభువా అని మనం అడిగినప్పుడు దేవుని చిత్తము మనకి బయలుపరచబడుతుంది. ఆమేన్. ఈరోజు ఎలా ఉన్నారంటే మనం కన్నీరు ఒలికించే స్త్రీలుగా ఉన్నారు ప్రతి స్త్రీలు. నేను ఎన్ని గ్రంథంలో 9వ అధ్యాయంలో ఇక్కడ మాట ఉన్నదండి. ఆమేన్. కన్నీరు ఒలికించే స్త్రీలు పిలవనప్పుడు, అంగలారు చేసే స్త్రీలు పిలవనప్పుడు, రోదన చేసే స్త్రీలు పిలవనప్పుడు, అంటే సంఘములు ఎలా ఉండాలో తెలుసా? ఆమేన్. వచ్చామా, మంచి డ్రెస్సులు వేసుకొచ్చామా, లేదా మంచి శారీ కట్టుకున్నది, మంచి నడగని షర్ట్ వేసుకొచ్చామా అని కాదండి. నీ షర్ట్ నలిగిందో లేదు ఎవరో చూడరు, కానీ నీ హృదయం నలిగితే దేవుడు చూస్తాడు. ఆమేన్. ఏ వస్త్రం ధరించుకుందామని కాదు, కానీ ఏ వరముతో నేను నింపబడాలి అన్న ఆలోచన ప్రాముఖ్యంగా ఉందా. ముందు ప్రతి స్త్రీకి కావాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన ఆత్మ, కన్నీటు ఆత్మ కలిగి ఉండాలి. ఆమె ఎందుకు స్త్రీలనే పిలవాలంటే స్త్రీలకు ఉన్న గొప్పతనం చాలా గొప్పదండి. బైబిల్లో స్త్రీలు ప్రార్థన చేసే రాజ శాసనాలే మార్చబడతాయి. స్త్రీలు ప్రార్థన చేసే అద్భుతాలు జరుగుతాయి. అంటే స్త్రీకున్న గొప్పతనం, ఆ గొప్పతనాన్ని మీరు మరించిపోకూడదు. ఆమె ఇప్పుడు లోకంలో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడుగా నిలబడాలంటే కొన్ని పర్యాములు శ్రమను సైతం ఓర్చుకోవాలి, నింద సైతం నువ్వు ఓర్చుకోవాలి, కరువు సైతం నువ్వు ఓర్చుకోవాలి. ఆమె శరీర బలహీనత సైతం వచ్చి ఉపద్రవం అంటే నిందలత సైతం సమస్తమును ఓర్చుకుని నీ విశ్వాసమును దేవుని ఎదురు నీతిగా మార్చబడినంత వరకు కూడా నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు పౌలు గారు అంటున్నాడు ఒకటే మాట, మీరు గమనించవలసిన మాట, ఏదైనా సరే క్రీస్తు ప్రేమనిచ్చిన ఎడబాపున అంటాడు. అంటే ఏ సమస్య, ఏ బాధ, ఏ కరువు, ఏ ఉపద్రవం, ఏ కట్టమో, ఏ వస్త్రహీనత, ఎంత కరువు వచ్చినా సరే క్రీస్తు నాలో ఉన్నాడు. ఆయన ప్రేమ ముందు ఈ శ్రమలన్నీ చులకనమే. ఈ శ్రమలన్నీ చులకనమే అని ఎంతగా ప్రభువునందు తన మనస్సును నిలుపుకున్నాడు. ఒకసారి చూడండి. ఆమేన్. గట్టి కష్టపడితే మన విశ్వాసం తోటి వెళ్ళిపోతాం. ఆమేన్. నేను అంటూ ఉంటుంటాను, గమనించి వస్తున్నాను, నేను దేనినైనా తట్టుకుంటాను, కానీ నాకు కొంచెం కోడి చేస్తే అసలు తట్టుకోలేదు. ఆమేన్. కొంచెం కోడి చేస్తే శ్వాస ఆడదు నాకు.
చాలా ఇబ్బంది పడుతుంటారు, ఏడుస్తూ ఉంటారు. ఆమె కానీ ఎప్పుడు స్వస్థపరుచుంటాడు. అందుదాని నా లివర్ పోయిన ఉన్నాయి రిపోర్ట్స్ నా దగ్గర కాలుగడ మొత్తం ఏమీ లేదు. ఆ టైంలో నన్ను స్వస్థపరచు ప్రభు అన్న నా నోటి మాట ప్రభు నడగదా. అయ్యా నా కుటుంబం ఉంది, నా సేవ ఉంది అని చెప్పినా నేను చేయను. ఎప్పుడైనా బాధగా నీ చిత్తం ఉంటే ప్రభావ స్వస్థపరచాలి. ఎప్పుడైనా నాకు తెలియని సందర్భంలో మాట్లాడవచ్చేమో కానీ నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే ప్రాణం ఇచ్చింది ఆయన, చెవి ఇచ్చింది ఆయన, ఆయన కోసం వాడుకున్నాడు ఆయన. అప్పుడు నా యజమానుడు ఎవరంటే ఆయన. ఆయన మోసే గాడిది బలహీనంగా ఉందా, బలముగా ఉన్నదా, ఆయన ఎక్కుతున్నా ఏసుకు తెలీదా? మన వాహనం స్కూటర్స్కి వెళ్తాం, చైన్ స్మోకింగ్ తేడా ఉన్నాయా, ఇంజిన్ తేడా ఉందని మనకు తెలియదు. తొలివరం బ్రేక్ వదిలిస్తుందో లేదో మనకు తెలియదు. కాలేజ్కి వెళ్తున్నాం, ఇంజిన్లో ప్రాబ్లం ఉందా, కూలి టైల్ అయిపోయిందా, ఆ శబ్దాన్ని బట్టి మనం చెప్తాం కదా అది గాలి తగ్గిపోయిందని. సాధారణమైన వాహనాలే మనకు తగ్గుతున్నప్పుడు ఇంటిగా ఉంటామే. మరి యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన మీరు ఆమె మీకు ఏ కష్టం వచ్చిందో ఆయన చూడట్లేదా? ఏ శ్రమ నీ జీవితంలో కలిగిందో ఆయన చూడన్న దేవుడా? అరణ్యంలో ఆకరణ దర్శించిన దేవుడు ఈ రోజున నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను దర్శించడా, నేను స్వస్థపరచడా, నేను బాగు చేయలేని వాడు అనుకున్నా? లేదు. దేవుడు శూన్యంలో భూమిని అనాడ తీసిన దేవుడు అవన్నీ నిరాకరణ భూమిని పరమరితముగా మన కోసమే చేశాడు. ఆమె అటువంటిది యోగ్యత లేని మన జీవితాన్ని కూడా దేవుడు యోగ్యతగా మార్చగలడు. నేను ఒకటే మాట చెప్తాను, గొప్ప జాబ్ చేసినంత మాత్రం యోగ్యతమైన వారు కాదు. కోట్లాది ఆస్తున్నంత మాత్రాన యోగ్యమైన స్థితి అని అనుకోవద్దు. ఆమేన్, ఆమేన్. ఏమీ లేకపోయినంత మాత్రం బలహీనురాలు కాదు, ఉన్నంత మాత్రం బలవంతుడు కాదు. ఆమేన్. క్రీస్తు యేసు కలిగిన మనస్సు నువ్వు కలిగి ఉంటేనే నువ్వు బలవంతుడు. అందుకే క్రీస్తు యేసు మనస్సు ఎవరు కలిగి ఉన్నారు తెలుసా? పౌలు గారు కలిగి ఉన్నారు. కాబట్టి నేను క్రీస్తును పోలి నడిచాను. క్రీస్తు యేసు మనసు కనుక పౌలు గారు లేకపోతే కనుక పౌలు గారు పబ్లిక్గా సాక్ష్యం ఇవ్వడం కదా. ఆ సాక్ష్యం ఇచ్చాడంటే అట్టి మనసు పౌలు గారు కలిగి ఉన్నారు. ఈరోజు మనం ఏ మనసు కలిగిందంటే క్రీస్తు యేసు మనస్సు మనం కలిగి ఉండాలండి. ఆమె యోహాను సువార్త ఒక మాట నేను ముగిస్తానండి, సమయం ఇచ్చిన టైం అయిపోయింది. ఒక్క 10 నిమిషాలు ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం ఒక్కసారి చూసి నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. అది ఎన్నటికీ ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఏమన్నాడంటే వాటికి నేను ఏమిస్తున్నాను? నిత్య జీవము. అది ఎన్నటికీ నశింపవు. చదువునా? ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. ఆమె ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాము? ఎవరికి అప్పగించారు? యేసుక్రీస్తువుకి అప్పగించాము. ఎంత మాత్రం అపహరించబడాలంటే అపవాది గర్భిణీ సింహులు ఎవరు నిండుదామా అని చూస్తున్నాము. అవునా? నీ బాధను బట్టి ఒకసారి ఎందుకే ఈ జీవితం ఇంతకాలం పడుతుంది కదా, ఈ సమస్యని అవమానం అడగలవద్దా, చాలా ఈ జీవితం చెడిపోదాం అనుకుంటున్నాం. అది ప్రేరేపణ ఎవరిస్తూ ఉంటుంది? అపవాదిస్తూ ఉంటుంది. ఆమె కుటుంబ గొడవల బట్టి, పరిస్థితులను బట్టి, ఇబ్బందులు బట్టి చిచి ఈ జీవితం ఏమవుతుంది అనుకుంటాం. వర్షానికి పోయి ఆమె ఎంతగా సాతాను మనుషులు ప్రేరేపించినా, ఎంతగా గాయపరిచినా, ఎంతగా మనుషుల హృదయంలో కుంగ తీసినా దేవుడు చెప్తున్న మాట అంటే ఎంత మాత్రం నీకు హాని తలపెడదు. నీవు నా చేతుల్లో ఉన్నావు కాబట్టి నేను ఎవడనూ నిన్ను అపహరించలేడు అని చెప్తున్నాడు. ఆమె మరి కష్టం ద్వారా నువ్వు ఇబ్బంది పడచ్చేమో, నీ విశ్వాసం పరిశోధిస్తాడు. నీకున్న కరువులో కూడా దేవుడి కోసం నిలబడతావేమో అని చూస్తున్నాడేమో. నీ కలిగిన నిందలో ఉపద్రవంలో కూడా నువ్వు దేవుడి కోసం నిలబడుతున్నామో అని ఆయన ఎదురు నీ విశ్వాసాన్ని పరిశోధిస్తున్నాడేమో. ఆమె కష్టం అంటే మరణ సంఖ్యలో మరణ స్థితిలో నీవు ఆమె మరణమవుతున్న అనుభవంలో ఈ మరణమవుతున్న ఈ సమయాన్ని దేవుడి కోసం విశ్వాసంతో నిలబడుతున్నావేమో, నీ విశ్వాసాన్ని పరిశోధిస్తున్నాడేమో. నీ కరువులో కూడా నీ విశ్వాసాన్ని దేవుడు పరిశోధిస్తున్నాడేమో, నీ నీతిని పరిశోధిస్తున్నాడేమో. ఆయన అంతే తప్ప నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు, ఎంత మాత్రం నువ్వు అపహరించబడవు. ఆమె
తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నాం. ఆమేన్. యేసుక్రీస్తు వారి రక్తంతో కడగబడిన ప్రతి వారు కూడా ఎక్కడున్నా తండ్రి అయిన చేతిలో మనం ఉన్నాం. ఆమేన్. నా అరిచేతిలో నేను చెక్కి ఉన్నానంటాడు. ఆమేన్. నవమాసాలు మోసిన తన బిడ్డనేమో తల్లి మనుషునేమో కానీ నిన్ను మనవరంటాడు. ఆమేన్. వ్యాధిలో ఉన్నా, బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, అవమానంలో ఉన్నా, ఏమీ చేయలేని నిస్సాయి స్థితిలో ఉన్న దేవుడు చెప్పాడు మాట, తునీకరించబడిన రాయి తలకి మూల రాయిగా మారుస్తాడు. ఆమేన్. ఆమేన్. తునీకరించబడిన రాయి తలకి మూల రాయిగా మార్చబడదు. ఈరోజు దేవుడు చెబుతున్న మాట అంటే, దేవుడు నిశ్చయములు ఆయన చేతిలో ఉన్న నీవు. ఆమేన్. నీవు ఏ సమస్య నిన్ను దాటి, ఏ నింద ఆయన దాటి నీ దాకా రాదు. వచ్చినది అంటే కనుక ఒకటే, ప్రభువా ఇది నీ చిత్తం అయితే ఉంచు, నీ చిత్తం లేనిదైతే నా ఎడల ఉండకూడదు. ఇది నీ చిత్తంలో ఉన్న శోధన అయితే అనుభవించడానికి శక్తిని దయచేయి. నీ చిత్తంలో లేని శోధన అయితే కనుక యేసు నామములో తొలగిపో అని ప్రార్థన. రెండు ప్రార్థనలు కలిగి ఉండాలి. ఒకటి, అయ్యా నీ చిత్తం అయితే చదువులు కాక, అది సమస్యనా నిందైనా అవమానం. కొన్ని పాఠాలు నా చేతులు జ్ఞాపకాలను ఆశ కలిగి ఉన్నాను కాబట్టి ఈ పాఠాలు నేర్చుకోవడానికి శక్తిని దయచేయి. లేదు అపవాదికి అన్ని చూసి నేను మింగుటకు నేను శోధించడం వచ్చిందేమో, అయ్యా నీ పరిశుద్ధ ఆత్మ తప్ప మరి ఏది తాకూడదు. నీ చిత్తానుసారంగా లేని ఏ శోధనైనా నా ఎదుట, నా కుటుంబ ఎదుట, నా బిడ్డల ఎదుట, నా సంఘం ఎదుట నిలబడకూడదని దేవుడి దగ్గర ప్రార్థించాను. రెండు ప్రార్థనలు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే చక్కటి మాట బైబిల్లో నుంచి చదువున్నాను. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు తండ్రి నేను ఏకమై ఉన్నాం. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నారు మనం? ఇప్పుడు ఈ కష్టాన్ని బట్టి కుంగిపోదు, పరిస్థితులు అనుకూలం లేకపోయినాను, శరీరం సహకరించలేకపోయినాను, ఆమేన్, నువ్వు అస్సలు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. నువ్వు దేవుని చేతులు భద్రపరచబడిన వారు అయి ఉన్నారు. ఆమేన్. దేవుని చేతిలో ఆయన రెక్కల నీడన తప్పబడిన. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. తగిన సమయంలో మనం హెచ్చించబడినట్టు కంట బలిష్టమైన చేతి కింద మనుషులై ఉండాలి. అమ్మాయి ఇప్పుడు ఎవరి చేతి కింద ఉన్నావు? నీవు ఆయన చేతి కింద ఉన్నావు. ఎవరి చేతిలో ఉన్నావు? ఆయన చేతిలో ఉన్నావు. మరి ఇప్పుడు ఆయన చేతిలో నేను అపహరించడం ఎవరి వల్ల కలుగుతా? సాక్ష్యం అవుద్దా? ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తానండి. మీ చేతిలో బయట ఉన్నారు, ఒక ఫోన్ ఉందనుకోండి, దాన్ని మామూలుగా స్టైల్గా పట్టుకున్నాం అనుకోండి, ఎవడొకరు పట్టుకెళ్తాడు. దాన్ని ఇలా గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, తీసుకెళ్తాడా? తీసుకెళ్తాడు. అదే ఈ ఫోన్ని అలా తీసుకెళ్ళాం అనుకోండి, చేతిలో చేయకపోతే లేదా ఎవడో టక్మని చాలా పరిగెత్తాం. ఎన్ని వీడియోస్ చూడలేదు మనం. ఆమె మనుషుల చేతిలో చేదైనా జారిపోవచ్చు, దేవుని చేతుల్లో నీవు ఆయన చిత్తము నెరవేర్చబడేదాకా కూడా నువ్వు జారిపోవు. ఆమె నువ్వు జారిపోవు. దేవుడు చెప్తున్న మాట, ఆయన చిత్తము ఉన్నతమైనది. ఆయన చేతిలో దాచబడి ఉన్నాము. ఆయన చేతి నుంచి అపహరించేవాడు ఒక్కడునో లేడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన కన్నా ఉన్నతమైన వారు మరొకరు లేడు. ఆమె ఎందుకంటే యేసుక్రీస్తు వారిని ఎలా అంగీకరించాడంటే, నేను లోకంలో పాపంలో ఉన్నప్పుడు ఆమె భయంకరమైన ఆ తల్లిదండ్రులను అన్నతమ్ములు అసహించుకునే స్థితిలో నేను బ్రతుకుతున్నప్పుడు నేను ఒక మాంత్రిక అనుభవంలోకి వెళ్ళాలని నా ఆశ. మాంత్రిక అనుభవం నా కోరిక ఉండేది. ఇంకా చివరి ఘట్టం మా స్నేహితులతో కూడా చెప్పాను, ఇంకొక 2 ఘట్టాలు చివరిగా 2 ఉన్నాయి. ఆ 2 దాటి వెళ్ళానంటే కనుక ఇంకా నన్ను కొట్టినవాడు ఎవడను ఉండకపోవచ్చేమో అన్న ఆశ కలిగి అయితే ప్రాణం పోతుంది. లేకపోతే నెంబర్ 1 మాంత్రిక అనుభవంలో నా జీవితంతో సాగిపోవాలి. ఆ టైంలో దేవుడు పిలిచాడు, అమ్మాయి నువ్వు ఫలానా ఊరిలో ఉన్నాను, ఆ ఊరిలో ఈయనే మార్గమో సత్యమో చేయమో, నీవు ఈ ఊరిని విడిచి కొంతకాలము
పలానా చోటకు వెళ్ళాడు. నువ్వెవరో నాకు చెప్తున్నా, నువ్వెవరో అంటే ప్రభు అన్నాడు, నేను పేరు పెట్టి పిలుచున్నాను. ఆమె నీ కోసము, నీ పాప పరిహారం కోసం మరణించి సజీవుడుగా లేచిన దేవుని యేసుని ఇది నువ్వు విడిచిపెట్టు అని అడుగుతాడు. ఆ రోజు నేను విడిచిపెట్టాను. విడిచిపెట్టి క్రీస్తుని అంగీకరించి ప్రభువులో నా జీవితాన్ని సాధించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ సామాజిక జీవితంలో నాకు కలిగిన అనుభవాలు ఏంటో తెలుసా? ఆమె నిరాశ, విస్మృత, వేదన, కన్నీరు, వేదన, బలహీనతలు, రోగములు, అవమానములు, కరువు, కాటకం, వస్త్రహీనత. మా ఈ దేవుని అంగీకరించడానికి నేను అనుభవించిన శ్రమలు సామాన్యమైనవి కాదు. ఇప్పుడు బ్రతుకుతూ బ్రతుకుతూ మా జీవితాన్ని సాధించుకున్న టైంలో దేవుడు చెప్పాడు, నేను నిశ్చయముగా నేను ఆశీర్వదింపబోతున్నాను అన్నాడు. ఆమె నీవు నా కోసము భరించుటకు నేను ఏర్పరచుకుని ఉన్నాను. ఆమె దేనికి ఏర్పరచుకున్నాడు? నా నామమును భరించుటకు, నా నామములో వచ్చిన శోధన సహించుటకు నేను ఏర్పరచుకున్నాను. ఒకరోజు నా కష్టంగా వచ్చినప్పుడు ఎక్కి ఏడుస్తున్నానంటే, అయ్యా ఈ సావతే ఈ పరిస్థితుల్లో విశ్వాసంగా ఉందనయ్యా, ఎక్కి ఏడుతున్నప్పుడు ప్రభు మాట ప్రత్యక్షమైన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆమె ఎందుకు ఏడుస్తున్నావు? ఈ విషయం మా సంఘంలో కూడా మా శిష్యులు కూడా చెప్పలేదు. ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ప్రభా ఈ సమస్యను కట్టుకోలే పరిస్థితులు ఉన్నాయి. వద్దే ఎందుకున్నట్టు ఉండడు. నీకు విషయం తెలుసా? నీకు దేని విషయం చెప్తాను, నా నామమును భరించుటకు, నా నామములో కలిగిన ప్రతి శోధనను సహించడము ఆమె నేను ఏర్పరచుకున్నాను. ఈరోజు ఆ మాట నా చెవులు ఎప్పుడైతే స్వరం వినబడిందో ఈ రోజుకి కూడా వినబడి అడుగుతాను, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయని నేను ఈ రోజుకి నేను అడగను. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పేశాడు, నా గురించి భరించడానికి నేను ఏర్పరచుకున్నాను అన్నాడు. నేను నా కోసం తన ప్రాణాన్ని బలంగా పెట్టాడే, ఆయన కోసం నేను భరించలేనా? ఆయన కోసం నేను జీవించలేనా? అంటే ఏదో కావాలని దేవుడు నమ్మడం కాదు, కానీ మన కోసం మరణించాడు క్రీస్తు. నేను ఆయన కోసం బ్రతకాలనుకోవడమే విశ్వాస జీవితము. ఆమె నీకు ఏది కావాలన్నా ఇస్తాడు, ఇవ్వని దేవుడు కాదు. ఆమె అందరూ అన్నీ అడుగుతారు, అడగని ఏంటో తెలుసా? అయ్యా నా పట్ల నీ చిత్తం ఏముంది, అయ్యా నా పట్ల నీ ఆత్మ ఏముందయ్యా, అసలు నా మీద నీ ప్రణాళిక ఏముందైనా. ఎప్పుడు మన సమస్యల గురించి దేవుడిని ఏడుస్తూ ఉంటాం, కానీ అయ్యా నా కోసం సిలువని ఉన్న నీ ప్రేమ ముందు ఆ విశ్వాసం చిన్నదే. అయ్యా నా కోసం మరణించిన నీ ప్రేమ ముందు నా సమస్య చాలా చిన్నదయ్యా. సిలువ మీద నువ్వు యాత్రపడిన ఆ మరణ యాత్ర ముందు నాకు కలిగిన ఈ రోగం చాలా చిన్నదయ్యా అని భావించిన వాడు మాత్రము ఎన్నడూ జీవితంలో ఓడిపోయాడు. ఎన్నడూ జీవితంలో ఓడిపోవడం. మనం గ్రహించవలసింది ఏంటో తెలుసా? ఆయన చిత్తమును వెంబడించుట. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉండదు, యెషయా గ్రంథంలో శక్తి మాట. నేను ముగింపులోకి వచ్చేసాను. యెషయా గ్రంథము 25:8 యెషయా గ్రంథము 25:8 మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్పబిందులను తుడుచును. ఆమె ఎవరి మీద అండి? ప్రతి వాని ముఖము మీద అంటే బాష్పబిందులు తుడుచునంట. ఆమె ఎన్నడూ లేకుండా మరణము ఆయన మింగినంట. ఈ మరణం ఆయన పెట్టడం ఏంటి? మరి మనం మరణిస్తే సమాధి ఎట్లా పెట్టరా? ఇది శరీర సంబంధమైన మరణం. ఆమె ఆత్మ సంబంధమైన మరణం ఉంది. ఆమె అది ఎన్నడూ మింగకుండా. ఆమె ఇప్పుడు మరణించిన వారు క్రీస్తు నామములో ఎత్తపడవా? 100% ఎత్తపడతాం. ఆమె మరి మృతి లేని వారు ఎవరు? నిద్రించుచున్న వారే మాత్రం తప్ప మృతిలో సంఖ్యలో వారు లేరు. క్రీస్తు యేసునందు నిజముగా వారి జీవిత కాలం ఎందు దేవుని చిత్తం ఎవరిస్తే కనుక ఆయన రాకడలో మరణమును క్రీస్తు పునరుద్ధానం ఎలా అయితే జరిగిందో మృతుల పునరుద్ధానం కూడా
అలా దర్శనం. మరి ఎన్నడూ లేకుండా అంటే వారి ముఖం మీద ఉన్న వాష్రూమ్ విధులను ఆయన తుడిచివేయని అంటాడు. ఆమె అంటే ఒకటి భూ సంబంధం ఎన్నడూ ఉండకుండా. ఎన్నడూ అంటే ఈ భూకాలంలో ఎంతకాలం ఉంటాం? 50-60 సంవత్సరాలు. మరి ఎన్నడూ అన్నాడు. ఎన్నడూ అంటే ఎక్కడ తగ్గుతుంది? యుగములు. ఆమె ఆమె యుగములు ఆయనతో అంటారు. చదువుకున్నాను 9వ వచనం. చూడండి, భూమి మీద నుంచి తన జనుల నిందను తీసివేయి. జనుల నింద ఏంటండి? మనకు ఒక తీర్పు అనేది ఉంది. గమనించలేదు మీరు? మనకు ఒక తీర్పు అనేది ఉంది. ఒకటి తీర్పు గుంపు, పరిశుద్ధ గుంపు, మహాపరిశుద్ధ గుంపు. దేవుడి కోసం కష్టమైన బాధలను కన్నీరు దేనినైనా ఓర్చుకుని ఆయన చిత్తం కోసం కనిపెట్టుకున్న వారు పరిశుద్ధ గుంపులోకి వెళ్తారు. తనకు కావాల్సింది అడుగు తన చిత్తాంశంతో జీవిస్తూ తప్పిపోయిన కుమారుడు తిరుగుతున్న వారికి తీర్పు గుంపు. ఆమె ఆమె ఈ రోజున ఏ గుంపు అండి? చదువు అదే మాట మనం చదువుతాం. ఎలా తీసుకెళ్ళి భూమి మీద వచ్చిందంటే యేసుక్రీస్తు భూమి మీద దేనికి వచ్చాడు? దేనికి వచ్చాడు? సర్వ మానవాళి పాప పరిహారం కోసం వచ్చాడు. మరి నవాబు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, గమనించడం లేదా? నవాబు తిరుగులో ఆమె నేను ఒక్కడే పరిశుద్ధుడు భూమి మీద ఆయన నేరస్థాపన చేస్తాడు. నవాబు గారు అవునా కదా? నేరస్థాపన చేస్తాడు అంటే ఆ కావు నీతి మంది నేను ఒక్కడే అని. మిగతా వాళ్ళందరూ ఆమె. కానీ ఈ రోజున క్రీస్తు యేసున్నది నమ్మిన వారికి ఏ శిక్ష విధియో లేదు. మన శిక్ష అంతా ఆయన భరించాడు. మన మరణ సంబంధంగా మరణాన్ని కూడా ఆయన ఇంటికి వచ్చాడు. అమ్మాయి శరీర సంబంధంగా మరణించేసాడు కానీ ఆత్మ సంబంధంగా ఆయనతో మనం సదాకాలం నిలిచి ఉంటాం. ఆత్మ సంబంధంగా ఆయనతో మనం సదాకాలం నిలిచి ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట చూసి ముగిస్తాను. అపొస్తలుల కార్యం క్షమించాలి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37-38 వర్షాలు ఒకసారి చూద్దాం. ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలోనూ 35 వర్షంలో ఏదైతే చెప్పాడు 36 వర్షంలో ఆమె ఆ అన్నిటి బాధ నుంచి కూడా అంట ఏం పొందుతామన్నా విజయాన్ని పొందుతామన్నాడు. ఆమె మొత్తం చదువుతుంది. ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా ఎవరు ప్రేమించారంటే మనల్ని ఇవే కదా ఆమె 3 వర్షంలో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. యవనస్తులు 16 వర్షంలో దేవుడు లోకును ఎంతగానో ప్రేమించాడంట. ఇప్పుడు ఆ ప్రేమ ఏముందని ఎవరు ప్రేమించాడు? మనల్ని ప్రేమించాడంట. ఆమె ఆమె మనల్ని ప్రేమించిన వాడి ద్వారా వీటన్నిటి ఈ ప్రతి శోధనన్నిటిలో నుంచి అత్యంత విషయము ఎలాగంటే ఆయన ఊహించలేని విషయం నీ జీవితంలో కూడా సిద్ధంగా ఆమె. నువ్వు ఓడిపోవడానికి దేవుడు నేను పిలవాలా? ఆమె ఆమె నువ్వు నిరాశగా ఉండడానికి నేను దేవుడు పిలవాలా? నిరాశగా ఉన్నావు, ఆమె శూన్యంలో ఉన్నావు, నిరాకారంగా ఉన్నావు, పరపడితంగా చేసిన దేవుడు ఎవరి కోసం అంటే మన కోసమే. ఆమె ఆమె శ్రమలు ఈ కష్టము ఈ యొక్క నింద నుంచి తొలగించేవాడు. వీటన్నింటినీ లోక సంబంధమైన శ్రమలన్నీ జయించగలిగిన శక్తినిచ్చేవాడు ఎవరంటే తెలుసా? కలవరిగిరిలో నీ కోసం ప్రాణం పడిన క్రీస్తు ప్రేమ ద్వారా సమస్తమును జయించిన విజయము దేవుడు మనకి ఇస్తాడట. కాబట్టి దేని విషయంలో ముగిపోదు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఎవరిని ఎంత మాత్రం ఆయన చేయించి పెట్టాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇక్కడ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన. పహాదరుడు వెనక నీ సీరియల్ స్లాంగా నిన్న నేరస్తుంది నీ కార్యములు జరుగుతుంది కాక ఆయన మాతో ఉన్నవాడు తండ్రి. అయా నీకు ఉన్నవాడు అనుమానమే నీ నామంలో ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరిని మీరు తాకమని ప్రార్థిస్తున్నాను. అందరూ లేచి నిలబడతాం. దయచేసి ఏమనుకోవద్దు. అందరూ లేచి నిలబడతాం. అందరూ లేచి నిలబడి 2 చేతులు దేవుడు వైపు చాలుతాం. దేవుడు వైపు చాలుతూ అయ్యా అమర్చిన దిగి రాత్రి అయ్యా మా రోగులు భరించిన మా అతిక్రమంలో